టీవీ తెలుగు న్యూస్ ఛానల్కు స్వాగతం. కాకినాడలో గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ స్వతంత్ర అభ్యర్థిగా బరిలో నిల్చున్న కట్ట వేణుగోపాల్ స్థానిక శెట్టి బలిజ సంక్షేమ సంఘ భవనంలో ప్రముఖ బీసీ నాయకుడు చొల్లంగి వేణుగోపాల్ అధ్యక్షతన జరిగిన సమావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన పట్టభద్రులను ఉద్దేశించి తనకు ఓటు వేసి గెలిపించాలని కోరారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తాను న్యాయవాద వృత్తిలో ప్రస్తుతం ఉన్నప్పటికీ గత 30 ఏళ్లుగా విద్యార్థి దశ నుండే ప్రజా పోరాబాటులో ఉన్న ప్రజా సమస్యల తనకు స్పష్టమైన అవగాహన ఉందని పేర్కొంటూ తాను ఎమ్మెల్సీగా నెగ్గిన పక్షంలో ప్రజలు ఎదుర్కొంటున్న పలు సమస్యలపై ప్రభుత్వంతో చర్చించి సమస్యల పరిష్కారాన్ని కృషి చేస్తానని ఈ సమావేశంలో హామీలు ఇచ్చారు. ఇటువంటి పరిస్థితులు మనం చూడనట్టుగా వదిలేస్తే రాబోయే తరాలకు మనుగడ ఉండదనే ఉద్దేశంతో మన పెద్దలందరూ ఆలోచించి నన్ను ఈ యొక్క గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ చేయవలసిందిగా నాకు సూచన చేశారు. వారి సూచనలు వారి ఆదేశాల మేరకు ఈ యొక్క ఫిబ్రవరి 27వ తారీఖు జరిగినటువంటి గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ చేయడానికి సిద్ధంగా ఉన్నాము. ఇప్పుడు మరి ముఖ్యంగా ఇప్పుడు నేను చేపట్టబోయే కార్యక్రమాలు ఏంటంటే ప్రతిదీ కూడా ప్రైవేటీకరణ చేస్తున్నాయి ప్రభుత్వాలు. ప్రైవేటీకరణలో రిజర్వేషన్లు లేవు. దీని మూలంగా బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలు తీవ్రంగా నష్టపోతున్నారు. కాబట్టి దానిపైన ప్రభుత్వంతో ప్రజా సంఘాలతో కలిసి పోరాడతాను. అదేవిధంగా ఎంతో కాలంగా కాంట్రాక్ట్ లేబర్స్గా పనిచేస్తున్నారు. కాంట్రాక్ట్ లేబర్గా పనిచేసే వాళ్ళు ఎక్కువ శాతం బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలే ఉన్నారు. వాళ్ళందరికీ కూడా తీవ్రంగా నష్టపోతున్నారు. వారికి ప్రభుత్వంతో పోరాడి నేను ఖచ్చితంగా పరిష్కారం చూపించే ప్రయత్నం చేస్తాను. అదేవిధంగా పంచాయతీలో కూడా గత 20 సంవత్సరాలు 30 సంవత్సరాలుగా పాపం వారు గుమస్తాలు పనులు చేస్తున్నారు. వారికి పట్టుమని 2-3 వేల జీతాలు కూడా లేవు. వారిని కూడా ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తుంది. అదేవిధంగా ఎయిడెడ్ కాలేజీలు, స్కూల్స్లో కేవలం 4,000 రూపాయల జీతాలు మాత్రమే పనిచేస్తున్నారు 20 సంవత్సరాలుగా. పైగా వారు నేను అడిగాను, ఏమిటి 4,000 రూపాయలు మీరు ఎందుకు పని చేస్తారని అడిగితే, అయ్యా ఈ ప్రభుత్వం రేపు చేస్తాను బాబు చేస్తాను మమ్మల్ని మభ్య పెడుతుంది, మేము కోర్టును ఆశ్రయించాము, ఆ విధంగానే మాకు మంచి జరుగుతున్న ఉద్దేశంతో మేము ఈ 4,000 జీతాలనే పని చేయవలసి వస్తుందని వారు చాలా వారి ఆవేదన వ్యక్తం చేశారు. కాబట్టి ఖచ్చితంగా వారి కోసం కూడా నేను ప్రజా సంఘంతో కలిసి ప్రభుత్వంతో పోరాడడానికి సిద్ధంగా ఉన్నాను. అంతేకాదు రిటైర్మెంట్ ఉద్యోగస్తులు ఉన్నారు. వారు గత 9 సంవత్సరాలుగా వారి బిల్లు పెండింగ్లో ఉన్నాయి. వారు సరిగ్గా కోర్టులు కూడా జరగలేరు. ఎందుకంటే రిటైర్మెంట్ అంటే వృద్ధాప్యంలో ఉన్నారు. కానీ అటువంటి వాళ్ళు కూడా ఈ ప్రభుత్వాలు నిర్లక్ష్యం చేస్తున్నాయంటే మనం చాలా చాలా చింతించాల్సిన విషయము. దీనిపైన కూడా ప్రజా సంఘంతో కలిసి రిటైర్డ్ ఉద్యోగులతో కలిసి నేను పోరాటానికి సిద్ధమని నేను ముందుకు వచ్చాను. నాకు పోరాటం నా లక్షణం, పోరాడటం నా యొక్క భాగ్యం, పోరాడటం నా యొక్క తత్వం, అలాగే నా యొక్క ధర్మం కూడా పోరాడటం. కాబట్టి మీ యొక్క మీడియా ప్రతినిధులు మీకు మరి ముఖ్యంగా మేము కోరేది ఏంటంటే మంచిది మీరు ప్రచారం చేసినట్లయితే 10 మందికి సమాజానికి 4వ పాదంగా మీరు ఉపయోగపడతారు. మమ్మల్ని ఈ విషయంలో ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళమని, ప్రభుత్వం ద్వారా ఈ సమస్యలు పరిష్కరిస్తే వారికి కూడా మంచిదే, ప్రభుత్వానికి కూడాను. కాబట్టి మీ మూలంగా ఈ ప్రభుత్వానికి అయితే ఈ పరిష్కరించబడితే ఇప్పుడే విజయం సాధించినట్టుగా ఉంటుంది. కాబట్టి మీ ప్రభుత్వాన్ని మరి ఈ సభాముఖంగా కోరుకుంటూ మాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి పెద్దలకు, మీడియా ప్రతినిధులకు పేరు పేరుగా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్. నమస్కారం సార్. ప్రస్తుతం మీ పరిచయం ముందుగా ప్రజలకు తెలియజేయండి. దాని తర్వాత ఈరోజు మీరు కాకినాడ విచ్చేసిన నేపథ్యం ఏంటి, ఏ విధంగా మీకు ఈ కాకినాడ ఈరోజు చొల్లంగి వేణుగోపాల్ సమక్షంలో ఏం చెప్పదలుచుకున్నారో కాస్త మాకు విశదీకరించండి. నమస్కారం అండి. నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి మీడియా వారికి. నా పేరు కట్టా వేణుగోపాల్ కృష్ణ. నేను అడ్వకేట్, నరసాపురం, పశ్చిమ గోదావరి జిల్లా అండి. నేను ప్రజా సంఘాలు, దాంతోపాటు మా సోదరులు చొల్లంగి వేణుగోపాల్ గారు పెద్దలు నాకు బలపరిచి నన్ను ఈ గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో, పట్టభద్రుల గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ చేయవలసిందిగా నాకు వారు విజ్ఞప్తి చేశారు. వారి యొక్క ఆదేశాల మేరకు, అలాగే ప్రజా సంఘాలు కూడా నాకు విజ్ఞప్తి చేసి నన్ను ఆదేశించాయి. వారి యొక్క ప్రజా సంఘాల ఆదేశాల మేరకు నేను
మన ఇప్పుడు జరిగే ఫిబ్రవరి 27వ తారీఖున జరిగినటువంటి ఈ ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లా పట్టభద్రుల ఎన్నికల్లో నేను పోటీ చేయడానికి సిద్ధపడి వచ్చాను. అందులో మార్గంగా అన్ని జిల్లాల్లో పర్యటిస్తూ ఈరోజు కాకినాడ ఇక్కడ ప్రెస్ మీట్ ఏర్పాటు చేయడం కోసం, ప్లస్ మీడియా వారికి తెలియజేయడం కోసం నేను ఇక్కడ కాకినాడ రావడం జరిగింది. కాబట్టి తమరు నాకు ఈ యొక్క అవకాశాన్ని కల్పించి పెద్దలందరూ కూడా అదే రకంగా మీడియా వారు కూడా నాకు తోడ్పడవలసింది మీడియా వారిని కోరుతున్నాను. ఇంకా ముఖ్య ప్రశ్న, మీకు బీసీ సంఘాల మద్దతు ఉందో అని స్పష్టంగా చెప్పగలరా? మీకు ఖచ్చితంగా ఉందండి. బీసీ సమన్వయ కమిటీ అని చెప్పేసి శ్రీ హైకోర్టు అడ్వకేట్ గారు వైకే గారు దానికి చైర్మన్ గా ఉన్నారు. వారు మాకు సపోర్ట్ చేస్తున్నారు. అదే విధంగా మరొక బీసీ సమన్వయ కమిటీ ఉన్నటువంటి బిఎస్పీ సపోర్ట్తో ఏర్పడినటువంటి బీసీ సమన్వయ కమిటీ ఒకటి ఉంది. వారు కూడా మాకు మద్దతు తెలుపుతారన్నారు. అదేవిధంగా భారత రిపబ్లికన్ పార్టీ కూడా నాకు సపోర్ట్ తెలియజేస్తుంది. అదేవిధంగా బీసీ ప్రజా సంఘాలు అందరూ కూడా నాకు మద్దతు తెలియజేస్తున్నారండి. అంటే అధికారంలో ఉన్నటువంటి టీడీపీ, బీజేపీ, మరి జనసేన మినహా మిగతా రాజకీయ పక్షాలు మీకు సపోర్ట్ చేస్తారని అంటున్నారు. దీనిపైన మీరు ఎందుకు మరి ప్రత్యేక సమావేశం రాజకీయ పార్టీలతో నిర్వహించలేకపోయారో చెప్పగలరా? రాజకీయ పార్టీలు అంటే అండి మీరు చెప్పేది, ఇప్పుడు మీరు కొద్ది క్షణాల క్రితం బీఎస్పీ అన్నారు, ఇంకేదో పార్టీ చెప్పుకొచ్చారు. మరి ఆ పార్టీలతో కలిపి ఒక సమావేశం నిర్వహిస్తే అది మీకు లాభదాయంగా ఉంటుంది, కానీ కేవలం ఒక బీసీ సంఘాల మీద ఆధారపడడం వల్ల ప్రతిఫలం ఉందని ఆశిస్తున్నారు మీరు? ఆల్రెడీ వారు కూడా ప్రెస్ మీట్ పెట్టి వారు కూడా తెలియజేస్తున్నారు. వారి సమక్షం కూడా నేను దగ్గరుండి వారితో కూడా ప్రెస్ మీట్ చెప్పిస్తానండి. ఖచ్చితంగా మీరు అడిగిన దానికి నేను 2-3 సమావేశాలు అయినాయి. వివిధ పార్టీలు, రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా, తర్వాత బహుజన సమాజ్ పార్టీ, ఎవరైతే రాష్ట్ర నాయకులు ఉన్నారో వారందరూ ప్రోత్సాహంతోనే బరిలో దింపడం జరిగింది. మేము కూడా బీసీ సంఘాలు, కమ్యూనిటీ మొత్తం ఇతర సంఘాలన్నింటిలో కూడా మమేకం చేసే ఈ కార్యక్రమం చేస్తాము. ఇది ఇవాళ మొదటి రోజు కాదు, ఆల్రెడీ ప్రచారం ప్రారంభించి సుమారు 2 నెలలు 3 నెలల నుంచి జరుగుతుంది అండర్గ్రౌండ్ వరకు. ఇప్పుడు దీన్ని ఉధృతం చేయాలని చెప్పేసి ఈ కాకినాడలో ఈరోజు రావడం జరిగింది. ఇక్కడ ముఖ్య నాయకులు కలవడానికి రావడం జరిగింది. కాబట్టి ఈరోజు సమావేశం ఏర్పాటు. సో మీకు రాజకీయ పార్టీల మద్దతుతో పాటు బీసీ సంఘాలు కూడా సమైక్యంగా మద్దతిస్తున్నాయని మీరు స్పష్టంగా చెప్పగలుగుతున్నారు కదా? నేను పూర్తిగా విశ్వసిస్తున్నానండి. అందరూ కూడా నాకు స్వయంగా వారు చెప్పిన విషయాన్ని నేను మీకు ప్రకటించడం జరుగుతుంది. ఓకే అండి, ధన్యవాదాలు. ఒక్క మాట అండి, మీ పరిచయం చెప్పండి. నా పేరు కడలి వీరవెంకట సత్యనారాయణ. నేను కడలి కరెక్టాలు నన్ను కేకే అని పిలుస్తారు. మన రాష్ట్రంలో దాదాపు ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీస్ 80% ఓటింగ్ ఉందండి. మరి 80% ఓటింగ్ ఉన్నటువంటి ఈ బీసీలకి మొన్న జరిగిన అసెంబ్లీ ఎలక్షన్లో అధికార పక్షం వాళ్ళు ఎన్ని ఇచ్చారో, ప్రతిపక్ష వాళ్ళు ఎన్ని ఇచ్చారో మీకు తెలుసు. కానీ ఈరోజు కూడా ఈ కాకినాడ ఉభయ గోదావరి జిల్లాల్లో ఎమ్మెల్సీ అభ్యర్థిగా మళ్ళీ ఎవరికైతే వాళ్ళు లోకడిచ్చారో వాళ్ళకే మళ్ళీ ఈరోజు ఇస్తున్నారు. అంటే మిగతా వాళ్ళకి అధికారం లేదా, లేకపోతే వాళ్ళ దగ్గర సరైనటువంటి పట్టభద్రులుగా ఎన్నికయ్యే అవకాశాలు లేవా? మాలో ప్రతిభావంతులు ఎవరు లేరా? మీరే ప్రతిభావంతులా? ప్రతిభావంతులకి ఇచ్చే సమయంలో కూడా రాజకీయాలు చేస్తారా? మనకి 2 రకాలు, అంటే అసెంబ్లీ, ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ, మెంబర్ ఆఫ్ అసెంబ్లీ, మెంబర్ ఆఫ్ లెజిస్లేటివ్. మరి పట్టభద్రులు దీనిలో విధాన పరిషత్తులో ఏంటంటే ఇందులో ఉండే వాళ్ళు అందరూ మేధావులు కావాలి. ఒక రాజకీయ అంటే ఎమ్మెల్యే స్థాయిలో రాని ప్రజాప్రతినిధులు కూడా తీసుకొచ్చి ఇప్పుడు ఈ పట్టభద్రుల ఎలక్షన్లో నిలబెట్టి మీరు ఏం చెప్పదలుచుకున్నారు? మేధావులను వదిలిపెట్టి మేధావుల సభలో మేధావులు లేకుండా మేధాహీనులతోటి మరి ఎమ్మెల్సీని, అసెంబ్లీ ఎలాగో జరుపుతున్నారు, విధాన పరిషత్ కూడా అలాగే జరుపుతారా? కాబట్టి పట్టభద్రుల ఎలక్షన్లో మన కట్టా వేణుగోపాలకృష్ణ గారు, ఆయన పట్టభద్రుడే కాకుండా మా కులాల్లో అడ్వకేట్గా చేస్తూ మరి సాంఘిక, ఆర్థిక, రాజకీయ రంగాల్లో కొద్దిగా ప్రవేశం ఉన్నటువంటి వ్యక్తిని మేము అందరం కూడా గమనించి ఎల్లకాలం అంటే అగ్ర కులాల వాళ్ళకే పాలనా అధికారం ఉందా, బీసీలు, ఎస్సీ, ఎస్టీలకి అధికారం లేదా? కాబట్టి రుజువు చేయాలనే ఉద్దేశంతో, సదుద్దేశంతో అన్ని అర్హతలు ఉన్నటువంటి మన కట్టా వేణుగోపాలకృష్ణ, ఆయన్ని షార్ట్గా వేగో కట్ట అని పిలుస్తారు, వారిని మా సంఘాలన్నీ తరపున ఆయన్ని అభ్యర్థిగా ప్రకటిస్తూ ఎమ్మెల్సీగా పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థిగా నియమించడమే కాకుండా రేపు ఈయన చేత మనం
నామినేషన్ వేయించడే కాకుండా అక్కడ విధాన పరిషత్తులో కూర్చోబెట్టే సాహసం చేయాలని మేమందరం కూడా నిర్ణయించుకుని మరి ఈ యొక్క కార్యక్రమం ఈరోజు ఈ ఎలక్ట్రానిక్ మీడియా, సోషల్ మీడియా, ప్రింట్ మీడియా వారికి సమక్షంలో ఈ నిర్ణయాలు మేము తెలియజేస్తున్నాం. అయ్యా, మరి మీకు ప్రత్యక్ష మద్దతుదారుగా బహిరంగ కనిపిస్తున్నటువంటి చొల్లం వేణుగోపాల్ గారు, ఆయన బీసీలకి ఒక ట్రేడ్ మార్క్ గా ఉన్నటువంటి ఆయనతో 2 నిమిషాలు మాట్లాడతాం. ముఖ్యంగా మేము వినిపించుకునేది ఏంటంటే, ఈ కుల సంఘాలను నిర్వీర్యం చేస్తున్నది ఎవరో కాదు. ఈ కుల సంఘాల తరఫున మీరు రాజకీయాల్లో వాడుకుని ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత బానిసత్వాన్ని కొనసాగించొద్దని చెప్పి మేము మీ ద్వారా రిక్వెస్ట్ చేస్తున్నాము. మేము బలంగా ఉంటే, సంఘాలు బలంగా ఉంటేనే మీకు ఏదైనా అవకాశాలు ఉంటాయి. మీకు సంఘాలు